వెంకటనారాయణ గారు నమస్కారం. నమస్కారం అండి. వెంకటనారాయణ గారు, కేసీఆర్ గత 2 దశాబ్దాలు అంటే 2 దఫా కేసీఆర్ అధికారంలో ఉన్న సమయంలో విశ్వవిద్యాలయాల వ్యవస్థని, ప్రభుత్వ విశ్వవిద్యాలయ వ్యవస్థని నీరుగార్చడానికి ప్రయత్నించారు అనేది ఆయన మీద ఉన్న ప్రధానమైన ఆరోపణ. మీరు ఎట్లా చూస్తున్నారు దాన్ని? అంటే ఇంతకుముందే నేను మా మిత్రుడు, మా కలీగు ప్రొఫెసర్ వినాయక్ రెడ్డి గారు చెప్పిన విషయాలు నేను వాటితో ఏకీభవిస్తూనే కాస్త వెనుకకి వెళ్ళాలి. ఇది 1996 నుంచి ఈ స్టేట్లో, ముఖ్యంగా కంబైన్డ్ స్టేట్లనే విద్య మీద ఒక రకమైనటువంటి సవతి తల్లి ప్రేమ అనేది చూపించడం జరిగింది. చంద్రబాబు ఎప్పుడైతే ముఖ్యమంత్రి అయిందో అప్పటి నుంచి కొంత ఈ సీట్స్ పడ్డాయి, ఏది నిర్లక్ష్యపు సీట్స్. తర్వాత ఈ విద్య అనేది రాజకీయంగా వాళ్ళకు ఉపయోగపడేది కాదు, విద్య అభివృద్ధి చేసినంత మాత్రంలో ఓట్లు పడాయి అనేటువంటి విధానం అనేది చంద్రబాబు గారు ప్రారంభించింది. అది కొద్ది గొప్ప స్టార్ట్ అయ్యి రాజశేఖర రెడ్డి గారి పీరియడ్కి వచ్చినాక ఏమైందంటే అప్పటికే రిక్రూట్మెంట్ ఆగిపోయింది. 96 నుంచి 2004 వరకు రిక్రూట్మెంట్ లేదు యూనివర్సిటీల్లో. ఆ తర్వాత ఏం జరిగిందంటే పెద్ద ఎత్తున గొడవలు జరగడం, అప్పుడు కేసీ రెడ్డి గారు ఉన్నత విద్యామండలి చైర్మన్ ఉండడం, మేమందరం కూడా అప్పుడు యూనివర్సిటీల్లో కూడా అసోసియేషన్స్ పెట్టుకొని ప్రభుత్వం మీద పెద్ద ఎత్తున ఒత్తిడి తీసుకురావడం వల్ల రాజశేఖర రెడ్డి గారు కొద్ది గొప్ప నిధులు ఎక్కువ పెంచి ఒక్కొక్క యూనివర్సిటీకి 30, 40, 50 మందిని రిక్రూట్మెంట్ చేయడం అనుమతి ఇచ్చారు. ఆ తర్వాత 2004 నుంచి మళ్ళీ అది 2014 నుంచి కేసీఆర్ ఎప్పుడైతే వచ్చిండో ఈ విశ్వవిద్యాలయాలను పూర్తిగా నిర్లక్ష్యం చేయడం, అంటే ఆయన కావాలనే నిర్లక్ష్యం చేసిండు. ఈ విశ్వవిద్యాలయాలతోటి నాకు ఓట్లు పడేది లేదు, ఈ విశ్వవిద్యాలయాలతో గొడవలు ఉంటాయి కాబట్టి క్రమంగా ఈ విశ్వవిద్యాలయాలను, ప్రభుత్వ డిగ్రీ కళాశాలను, ప్రభుత్వ జూనియర్ కళాశాలను అన్నిటినీ కూడా మీరు చెప్పిన 1996 తర్వాత ఒక విచిత్రమైన వాదన అయితే ముందుకు తీసుకొచ్చినటువంటి పరిస్థితి చూసాం. సోషల్ సైన్సెస్ ని పూర్తిగా మూసివేయాలి అనేటటువంటి వాదన. సోషల్ సైన్సెస్ చదివేటటువంటి విద్యార్థులు రాజకీయాలు మాట్లాడుతున్నారు, రాజకీయ పార్టీలను విమర్శిస్తున్నారు, రాజకీయాలని ప్రజలకి చెప్తున్నారు. కాబట్టి సోషల్ సైన్సెస్ని పూర్తిగా మూసివేయాలి, సోషల్ సైన్సెస్ని డిక్రీజ్ చేయాలి. అదే సందర్భంలో కేవలం ఇంజనీరింగ్లు, మెడిసిన్లు మాత్రమే ప్రధాన స్రవంతిలో ఉండాలి అనేటటువంటి వాదన ముందుకొచ్చింది. దానికి కేసీఆర్ కూడా కొనసాగించారని భావించాలా వెంకటనారాయణ గారు? డెఫినెట్గా అది కేసీఆర్ అనేవారు కూడా ఈ రీజనల్ పార్టీల స్వభావం అనేది మనం చూస్తా ఉన్నాము. అయితే ఈ ముఖ్యంగా కేసీఆర్కి ఏంటంటే ఒక దొరపోకడాను, భూస్వామ్య విధానాన్ని అమలు పరిచే విధంగా ఉండే కాబట్టి కేసీఆర్ మరింత దాన్ని కసితోటి వీటన్నిటిని కూడా అణచివేయడానికి ప్రయత్నం చేశాడు. ఒక విషయాన్ని గమనించాలి, మీరు ఇంతకుముందు చెప్పిన విషయంలో ఈ సోషల్ సైన్సెస్ అనేటి చాలా విస్తరించవలసిన అవసరం లేదు, ఉన్న వాటిని కాపాడుకోవాల్సిన అవసరం ఉన్నది. కానీ సైన్స్ అండ్ టెక్నాలజీ విషయంలో కూడా ఈ ప్రభుత్వ యూనివర్సిటీలు పెద్దగా ఎక్స్పాండ్ చేయలేదు. ఒక్కొక్క ప్రైవేట్ యూనివర్సిటీలో ఇలా 10,000 మంది విద్యార్థులు ఉన్నారు సైన్స్ అండ్ టెక్నాలజీ. కానీ అదే కాకతీయ యూనివర్సిటీలో ఒక 1000 మంది కూడా ఇవాళ విద్యార్థులు సైన్స్ అండ్ టెక్నాలజీ లేరు. మీకు అదే విధంగా అనురాగ్ యూనివర్సిటీ కావచ్చు, మల్లారెడ్డి యూనివర్సిటీలో ఒక్కొక్క దాంట్లో 10,000 మంది విద్యార్థులు ఉంటారు. వాళ్ళందరూ ఇంజనీరింగ్ ప్రభుత్వంలో అధికారంలో ఉన్న పార్టీకి అధికారంలో ఉన్న పార్టీ నాయకులకే చాలా మందికి ప్రైవేటు విశ్వవిద్యాలయాలు ఉన్నటువంటి పరిస్థితి ఉంది. లేదా ఆ తర్వాత విశ్వవిద్యాలయాలు పెట్టిన తర్వాత అయినా అధికారంలో గతంలో ఉన్నటువంటి పార్టీకి వాళ్ళు అనుబంధంగా మారినటువంటి పరిస్థితి చూసాం. ఈ రెండింటి మధ్యలో ప్రభుత్వ విశ్వవిద్యాలయాల పట్ల నిర్లక్ష్య ధోరణి కొనసాగింది డెఫినెట్గా. అంటే ఆయన లక్ష్యం ఏంటంటే విద్యా వ్యవస్థను ప్రభుత్వము బాధ్యతగా తీసుకోకుండా స్లోగా ఇంకో 10 సంవత్సరాల్లో ఈ యూనివర్సిటీలను అమ్ముకోవడము, ఆ స్థలాలు అమ్ముకోవడం, ఈ తర్వాత డిగ్రీ కళాశాలల యొక్క స్థలాలను, బిల్డింగ్లను అమ్ముకోవడం, లేకపోతే నాయకులే కొనుక్కోవడం, లీజుకు తీసుకోవడం అనేది ఒక దీర్ఘకాలిక ప్రణాళిక వాళ్లకు హిడెన్ ఎజెండా ఉన్నది. ఒక్క నిమిషం వెంకటనారాయణ గారు, ఈ యూనివర్సిటీ అనేది కూడా ఇవాళ వెంకటనారాయణ గారు మళ్ళీ వస్తాం మీ దగ్గరికి.